హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం ఎగ్ అండ్ చిక్కుడుకాయ కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నామండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఎగ్ని బాయిల్ చేస్తున్నామండి. ఒక 6 ఎగ్స్ అయితే తీసుకొని వాష్ చేసి ఒక 15-20 మినిట్స్ అయితే బాయిల్ చేద్దామండి. తర్వాత చిక్కుడుకాయని కూడా శుభ్రం చేసి పక్కకు పెట్టుకున్నాము. ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు బిగ్ సైజ్వి 2 వేసామండి, సన్నగా కట్ చేసి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా తింటే మనకి విటమిన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము. 2 స్పూన్లు వేసి బాగా కలుపుకుందాం. ఇందులోనే కొంచెం ఫ్రై అయినాక మనం పసుపును కూడా యాడ్ చేద్దామండి. ఇలా చేసి పిల్లలకైనా పెడితే ఎవరైనా ఇష్టంగా తినేలాగా ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి. చిక్కుడుకాయలో ఫైబర్ ఉంటుంది మరియు విటమిన్స్ అన్నీ మనకు గుడ్డులో కూడా ఉంటాయండి. పసుపును కూడా వేసి బాగా కలుపుకుందాం ఒకసారి. ఇందులోనే మనం శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయని కూడా వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం చిక్కుడుకాయని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. చిక్కుడుకాయని యాడ్ చేద్దాం. మొత్తం వాష్ చేసి వాటర్లోకి ఎంచి తీసేసి వేసేసుకుందాం. 1/2 kg తీసుకున్నామండి. మొత్తం వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టకుండా ఉడికించాలండి ఆయిల్లోనే. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 5-10 మినిట్స్ ఉడికించాలి మనం. అంతలోపు మనకి పక్కన ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయండి. ఒక 15 మినిట్స్ కరెక్ట్గా పెడితే మనకి ఎగ్ అనేది కరెక్ట్గా ఉడుకుతుందండి. 15 మినిట్స్ దాటితే కూడా మనకి బాగుండదండి. ఎల్లో కలర్ నుంచి మనకి గ్రే కలర్ వస్తుంది, నీలం అనేది. అంతవరకు ఉంచొద్దండి. ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది. తర్వాత దీన్ని చిక్కుడుకాయ మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఒక 5-10 మినిట్స్ తర్వాత మనమైతే కారం అయితే యాడ్ చేస్తున్నామండి. కారం 1 స్పూన్ వేసాము. ఇంకా కొంచెం వేసి సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసామండి. సాల్ట్ కొంచెం తక్కువనే వేసామండి. మళ్ళీ కొంచెం కూడా యాడ్ చేద్దాం. ఇలా బాగా మిక్స్ చేద్దాం ఒకసారి. తర్వాత ఒక 5-10 మినిట్స్ మూత పెట్టి ఉడికించేయాలండి. 2 టమాటాలు అయితే కట్ చేసాము, అవి కూడా యాడ్ చేస్తున్నాం ఇందులో. చిన్నవి అయితే 3 టమాటాలు అయితే కట్ చేసుకోవచ్చు, పెద్దవి అయితే 2 వేసేసి ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అయితే మనం ఉడకనివ్వాలండి. వాటర్ అయితే వేయలేదు. ఇలా మనకి దగ్గర పడుతుందండి. అంతలోపు మనం ఎగ్స్ అయితే బాయిల్ అయినాయండి. చల్ల నీళ్ళల్లో వేసేసుకొని పొట్టు తీసేసి మధ్యలోకి కట్ చేసేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేద్దామండి. కొద్దిగా 1 స్పూన్ అంత ఆయిల్ వేసాను. ఎగ్స్ని ఇట్లా కట్ చేసేసి వేసుకుందాము. మొత్తం అన్నీ వేసేసుకొని మనం ఇలాగే ఇంకా కొంచెం 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన చిక్కుడుకాయ మరియు గుడ్డు 2 కూడా తినేయొచ్చండి. పిల్లలకి ఇలా రోజు ఎగ్స్ పెడితే కూడా మనకి చాలా మంచిదండి. కొంచెం మిరియాలని రోట్లో వేసుకొని దంచుకుంటున్నాము. ఒక 2-3 స్పూన్లంతా మిరియాలు,
దీని ఘాట్ అనేది బాగుంటుందండి. హెల్త్ కూడా మంచిది కదా మిరియాలు అనేది. ఇలా దంచేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసి వేసుకోవచ్చు. కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు అండి. ఫైన్ పౌడర్ లాగా ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత గుడ్డులో పైనుంచి చల్లుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసేసి బాగా కలపాలండి. అంటే మొత్తం కాకుండా కడాయిని ఇట్లా షేక్ చేస్తే మనకి బాగా ఫ్రై అవుతుంది. ఉప్పు కారం కూడా దీనికి పట్టుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే మిరియాల పొడి వేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసాము. ఇలా షేక్ చేయాలి కడాయిని. మెల్లిగా తిప్పుకోవాలండి అంతే. తర్వాత ఇవన్నీ తీసేసి కర్రీ పైన పెట్టేసి ఒక 10 మినిట్స్ దమ్ ఇవ్వాలండి. మనకి చిక్కుడుకాయతోని మరొక 5-10 మినిట్స్ కుక్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేద్దాం. ఎంతో టేస్టీ చిక్కుడుకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సాల్ట్ కొంచెం తగ్గింది అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.